దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందామండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రహాము ఎంతో సంతోషము, ఎంతో ఆనందము గల కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి అబ్రహాముకు సంతానము లేదండి. అయితే సంతానాన్ని అనుగ్రహించాడు. అబ్రహాము జీవితంలో నవ్వులను నింపినట్లుగా, సారాయి జీవితంలో నవ్వులను నింపినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే నా జీవితాల్లో కూడా అనేక అద్భుతములు చేయగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు మన దేవుడని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే విశ్వాసులమైనటువంటి మనము అబ్రహాము నడిచినటువంటి త్రోవలో అబ్రహాము ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిచాడో మనము కూడా ఆ త్రోవలో నడిస్తే అనేక దీవెనలు, అనేక సంతోషాలు మనం కూడా పొందుకుంటామని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.